ఇక మరికొద్ది సేపట్లో ఇండియన్ ఆర్మీ మీడియా సమావేశం జరగనుంది. మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను ఆర్మీ వెల్లడించనుంది. అర్ధరాత్రి జరిగిన మెరుపు దాడులతో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ మెరుపు దాడి చేసింది. మురుడికేలోని హఫీజ్ సయ్యద్ ఉగ్రస్థావరాన్ని భారత్ ధ్వంసం చేసింది. అయితే మురుడికేలో జైషే మహమ్మద్ సంస్థ భారీ ఎత్తున ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది. దీంతో ఉగ్రస్థావరాలను ఆర్మీ ధ్వంసం చేసింది. डेरा मस्ती खाली करवाली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहाँ से। अभी वीडियो कैच होगी नहीं होगी अगर उन्होंने 4 की याद करेंगे। डेरा मस्ती खाली करवाली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहाँ से। अभी वीडियो कैच होगी नहीं होगी अगर उन्होंने 4 की याद करेंगे। डेरा मस्ती खाली करवाली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहाँ से। ఇక మరికొద్ది సేపట్లో ఇండియన్ ఆర్మీ మీడియా సమావేశం జరగనుంది. మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను ఆర్మీ వెల్లడించనుంది. అర్ధరాత్రి జరిగిన మెరుపు దాడులతో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ మెరుపు దాడి చేసింది. మురుడికేలోని హఫీజ్ సయ్యద్ ఉగ్రస్థావరాన్ని భారత్ ధ్వంసం చేసింది. అయితే మురుడికేలో జైషే మహమ్మద్ సంస్థ భారీ ఎత్తున ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోంది. దీంతో ఉగ్రస్థావరాలను ఆర్మీ ధ్వంసం చేసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మరికొద్ది సేపట్లో అయితే ఇండియన్ ఆర్మీ మీడియా సమావేశం జరగనుంది అన్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సైదులు? ఎస్ సంజన, మరి కాసేపట్లోనే ఇండియన్ ఆర్మీ మీడియా సమావేశం ప్రారంభం కానుంది. ఈ మీడియా సమావేశంలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరాలు, అంటే ఏ సమయంలో దాడులు చేశాము, ఏ ప్లేస్ లో దాడులు చేశాము అనే దానిపైన ఒక స్పష్టత కాసేపట్లో ఇండియన్ ఆర్మీ మీడియా సమావేశం ద్వారా భారత్ ప్రజలకు మొత్తానికి కూడా తెలియపరచనున్నది. ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క దాడి జరిగినట్లుగా మనకి సమాచారం. ఎందుకంటే పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన ప్రతీకార చర్య తీసుకుంటాము అని మోడీ చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు ఆ యొక్క దాడి పాకిస్తాన్కి చెందినటువంటి మొత్తం 9 ప్లేసులలో పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో మొత్తం 9 ఉగ్ర స్థావరాలని భారత్ గుర్తించింది. సో అనూహ్యంగా ఆ యొక్క ఆత్మాహుతి యొక్క బాంబులతోటి ఆ యొక్క ప్లేసులన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. ఇప్పటికే ఆ యొక్క దాడుల్లో భాగంగా 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. మొత్తం కూడా ఒక క్లారిటీ, అంటే ఈ రోజు నుంచి జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలకు సంబంధించినటువంటి దాడులు భారత సైన్యం చేసిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఏ టైంలో ఏం చేశారు అనే దానిపైన ఒక స్పష్టత మరి కాసేపట్లోనే ఇండియన్ ఆర్మీ మీడియా సమావేశం ద్వారా యావత్ భారత్ ప్రజలందరికీ కూడా ప్రపంచానికి కూడా మరి కాసేపట్లోనే తెలియనుంది. అయితే మనకి తెలుస్తున్న సమాచారం అయితే మాత్రం మనం దాడులు చేసిన ప్రాంతాలు చూస్తే మాత్రం మర్కజ్ సుబ్హాన్ అల్లా బహల్పూర్ జయం దగ్గర మొదటిగా దాడి చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరం ఇది. ఇక్కడ పెద్ద ఎత్తున ఉగ్రవాదులు అందరూ కూడా ఇక్కడ శిక్షణ పొందుతున్నట్టుగా కూడా భారత్ గుర్తించింది. ఇక్కడి నుంచే వీళ్ళు శిక్షణ పొందిన తర్వాత ఇతర దేశాలతో పాటుగా మన దేశాన్ని కూడా వీళ్ళు రహస్యంగా భారత్లోకి వచ్చి ఉగ్ర దాడులు జరుపుతున్నారు. దానిలో భాగంగా పహల్గాంలో కూడా ఇదే జరిగింది. సో అందుకు ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్ర మూకలని ఖచ్చితంగా పికిలేస్తామని చెప్పేసి కూడా గతంలోనే మోడీ చెప్పారు, మనకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ చెప్పారు, అమిత్ షా చెప్పారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్ర స్థావరాలని లేకుండా చేస్తామని చెప్పేసిన నేపథ్యంలో దానిలో భాగంగా మనకి మర్కజ్ సుబ్హాన్ అల్లా బహల్పూర్లో దాడి చేశారు. దాని తర్వాత